ఎందుకంటే నేను అనుకుంటున్న దేహం కూడా నా దేహం అంటున్నావు కదా, మమ దేహం అంటున్నావు కదా, మరి మమ అంతా ఈశ్వరుడికి ఇచ్చేవాడే దేహం కూడా ఇచ్చేసావు. మరి నేనెక్కడున్నా? దేహము, ప్రాణము, బుద్ధి, ఇంద్రియాలు ఇన్నిటి అంటి పెట్టుకుంటుంది అహంకారం అనేటువంటిది. నా దేహం, నా ఆలోచన, నా బుద్ధి, నా ప్రాణాలు, నా ఇంద్రియాలు ఇన్నిట్టంటి మిచ్చుకున్నటువంటి అహం వదిలేయడం అంటే మమలు ఇవ్వడమే. ఇవన్నీ మమలు ఇచ్చేస్తే ఇంకేం మిగిలవు అహం, అది మాత్రమే ఎవరిది, అది కూడా ఆయనే. అందుకే ముందు మమ ఇస్తే తర్వాత అహం కూడా సమర్పిస్తావు. అందుకే మమ అనుకున్న లోకాలన్నీ ఇచ్చేసాడు బలిచక్రవర్తి. మమ అనుకున్న పై లోకాలు కింద లోకాలు 2 అడుగులకు అయిపోయాయి. ఇంకో అడుగు మిగిలిందంటే ఓ మమ 2టికి అయిపోయింది కనుక 3వ అడుగు అహం అన్నాడు ఆయన. ఇక్కడ అహంకారాన్ని ఇచ్చేశాడు. అప్పుడు సంపూర్ణముని పూజ అయింది. బలి అంటే సమర్పణం. సంపూర్ణ సమర్పణ. మమ అనుకున్న లోకాలు ఇవ్వడంతో సరిపోలేదు, అహం అనుకున్నటువంటి తనను తాను ఇచ్చుకున్నాడు. ముందు తనవి ఇచ్చుకోవాలి, తర్వాత తనను ఇచ్చుకోవాలి. ఈ 2 భగవంతుడికి చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడు నీ అహం ఏమైంది? శివుడిది అయిపోయింది. శివుడిది అహం అయితే ఏమంటాం? శివోహం అంటే. ఇక్కడ కనుక నమః అనే మాట ఉపనిషత్తుల్లో చెప్పబడే మహావాక్యములైనటువంటి అహం బ్రహ్మాస్మి లాంటి వాక్యములు అన్వయింపబడుతుంది కనుక రుద్రాయ నమః, దీనికి మించి మంత్రం లేదు పో అన్నాడు. ఇక్కడ రుద్రుడిని ఎందుకు నమస్కరిస్తున్నావు? శివం కోసం నమస్కరిస్తున్నావు. ఎవడైనా శుభం కోసమే నమస్కరిస్తాడు, ఇంక దేనికి నమస్కరిస్తాడండి? శివశబ్దానికి అర్థం శుభం, శాంతం, సుఖం, శుద్ధత, క్షేమం, మోక్షం. ఇవి 6 అర్థాలు. ఈ 6ఇంట్లో అక్కర్లేదు అనిపించేది ఏదో ఉందా? ఈ 6 అర్థాలు చెప్పే పదం పేరు శివం. కనుక శివం కోసం నమస్కరిస్తున్నారు, ఆ శివునికి నమస్కరిస్తున్నారు. శివునికై నమస్కారం అనగానే శివమునకై, శివునకై. శివమునకై అంటే శుభమునకై, శాంతికై, శుద్ధతకై, క్షేమమునకై. శుభము, శాంతము, క్షేమము స్వరూపం కలిగిన శివునికి నమస్కారం. ఈ 2 కలిపితే ఏమవ్వాలి? శివాయ అయ్యింది. ఇప్పుడు చెప్పిన నమః కలపండి, నమఃశివాయ అయింది. ఇదయ్యా పంచాక్షరి మంత్ర విశేషము అన్నాడు. ఇది తెలిస్తే అది తప్ప ఏమీ అక్కర్లేదు అనిపించిందా లేదా? అందుకే ఏ స్వరూపది శివా రుద్రస్య భేషజి, రుద్రుని యొక్క శివ మంగళకరమైన స్వరూపం ఏదైతే ఉన్నదో అది భేషజి, ఔషధ స్వరూపం. ఔషధం ఎలాగైతే మనల్ని బాధలు పోగొడుతుందో ఆ మంగళకరమైన స్వరూపం కూడా మన యొక్క ఆర్తిని, తాపత్రయాల్ని పోగొడుతుంది. కనుక ఆ పరమేశ్వరుణ్ణి శివరూపంతో నమస్కరిస్తున్నాం. కానీ ఎన్ని చెప్పు, రుద్రుణ్ణి శివం కోసం ప్రార్థించడమే రుద్రం. ఘోర అఘోర రూపములతో ఉన్న పరమేశ్వరుణ్ణి శివమునియవయ్యా అని అడుగుతున్నాం. ఈ శివశబ్దానికి అర్థం కూడా సాపేక్షం అండి. సాపేక్షం అంటే రిలేటివ్. శుభం అనే మాటకు అనేక రకాల అర్థాలు ఉంటాయి. మొన్ననే చెప్పుకున్నాం. నేను శుభంగా పెళ్లి చేసుకుంటున్నానంటే అనుభవజ్ఞుడు అన్నాడు, ఇప్పటికి అలాగే అనుకోనైనా అని. అప్పటికి శుభం కోసం అనుకుంటున్నావు, తర్వాత తెలుస్తుందిలే అన్నాడు. ఇక్కడ ఇలాగా శుభం సాపేక్ష శబ్దం. శుభం అంటే ఏమిటని అడిగితే మాత్రం వివేకవంతుడు, శాస్త్రజ్ఞుడు అయిన మేధావి మాత్రం ఒకటే అంటాడు, శివం అంటే, శుభం అంటే కేవలం పరమాత్మయే శుభము, అది పొందడమే శుభం. మోక్షానికి మరొక పేరు శుభం. అది ఎవరి నిర్వచనం? సామాన్యుడి నిర్వచనమా? కాదు, శాస్త్రం తెలిసిన వాడి నిర్వచనం. ఒక రమణ మహర్షి, ఒక సిద్ధ పురుషులు వాళ్ళు అడిగి మాట శివం అంటే పరతత్వమే అంటారు. ఇక్కడ కానీ శివం కోసం నమస్కారం అంటే నాకు పరతత్వం కోసం నమస్కారం, పరతత్వానికి నమస్కారం. మామూలు వాళ్ళు లోకంలో నాకు అశుభాలపై శుభాలు కలగారండి, దానికి నమస్కారం. నువ్వే భావంతో పెట్టు, ఏది ఇచ్చేవాడైనా ఆయనే. లోకంలో నువ్వు అనుకునే శుభాలు కూడా ఆయనే ఇస్తున్నాడు. అత్యంతిక శుభమైనటువంటి మోక్షాన్ని కూడా ఇస్తున్నాడు. ఆత్యంతికమనే శబ్దానికి అర్థం దాన్ని మించి మరొకట్లేదు అని అర్థం. లోకంలో ఏ శుభం పొందినా అది తప్ప నాకు ఒక్కటి అక్కర్లేదనేది లేదు. అవునా లేదా? పరిశీలించండి. అప్పటికి ఆ శుభం జరిగితే చాలనుకుంటా, జరిగే మరొకటి వస్తుంది. కానీ ఏది పొందితే మరొకటి పొందనక్కర్లేదు, ఆ శుభం అసలు శుభం, దాని పేరు మోక్షం, దాని పేరు కైవల్యం. అదేమిటో అర్థం కానప్పుడు అది అడగగలమా? అర్థమే కాలేదు. దాని సంగతి తర్వాత చూసుకుందాం, ఎప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఈ లోపల ఈ శుభాలన్నీ పొందుదాం అనుకుంటాం. కానీ ఈ శుభమైనా ఆ శుభమైనా ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈ మాట గుర్తుంచుకుంటే చాలు. అందుకే పూర్వం రోజుల్లో సామెత ఉండేది, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని. ఆ స్పృహ బాగుందండి. ఇల్లు నిండిందంటే ఈశ్వరుడు ఇచ్చాడని ఎప్పుడు స్పృహ ఉండాలి. ఇల్లు నిండిపోతుంది కానీ ఈశ్వరుడు ఇచ్చాడని తెలియదు, అంతా మన నిర్వాహకం అనుకుంటాం. ఆ మన నిర్వాహకం వదిలి అదే నమః. నమః ఒక్కడు అర్థం చేసుకుంటే అహంకారం అరిగిపోతుంది. అహంకారం అరిగిపోతే అహం బ్రహ్మాస్మియే కరిగిపోతుందండి. ఇక్కడ అహం బ్రహ్మాస్మికి వెళ్ళాలంటే అహం కరగాలి. ఆ కరిగించేదే నమః.